అండ్ సింగపూర్‌లో లార్జెస్ట్ అక్వేరియంకి వచ్చేసాము. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా పద్దండి వీడియోలోకి. అండ్ మీ కిడ్స్ అందరికి కూడా చూపించండి వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో మేడం తీసాట చూపించాను, ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూడండి. అండ్ అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా కొంచెం దాహంగా ఉంది అంటే ఇంకా ఫ్రెష్ అండ్ జ్యూసీ తాగుదాము అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇంకా కాయిన్స్ పెట్టాము, కాయిన్స్ పెట్టాక అండ్ ఆరెంజ్ వచ్చింది, ఆరెంజ్తో జ్యూస్ తీసాం. ఎంతో బాగుంటుందేమో అనుకున్నాం, బట్ అంతేం లేదు. అంటే కొన్ని ఉంటాయి కదా, మీకు తెలీదా ఇంటి సీక్రెట్స్. అండ్ జ్యూస్ ఏమీ నాకు అంతగా ఏం నచ్చలేదు, చాలా అంటే చాలా పుల్లగా ఉంది, కొంచెం కూడా స్వీట్ లేదు. అండ్ మన బాటిల్ కూడా వచ్చేసింది అండ్ సైడ్ స్ట్రా కూడా వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళే టైంకి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా ఆ రోజు కూడా వర్షం పడుతుంది. అండ్ మన సీ ఎక్వేరియంకి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి పర్ పర్సన్ $80 $60 పడుతుంది, నాకు గుర్తులేదు. అండ్ ఆ రోజు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, చూసారు కదా, ఎవరు లేరు లైన్లోన. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ నేను కూడా వెళ్ళి చాలా ఇయర్స్ అయ్యింది. నేను కొత్తలో వెళ్ళాను. ఇది కూడా మార్చారు అని చెప్తాను అనుకున్నారా, లేదు, ఇంటీరియర్ అంతా మార్చారు. ఎప్పుడు ఒకటి ఇదైతే రొటీన్గా ఉండదు కదా, బాగోదు కదా. సో అందుకని కొంచెం ఇంటీరియర్ మార్చారు. అండ్ ఎక్వేరియంలోకి వెళ్ళిపోదాం పడండి. అండ్ మీరు కిడ్స్తో ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరిగా ఎక్వేరియంకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు కూడా ఫిష్ లవర్స్ అయితే మాత్రం వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫిష్ లవర్ని, సో ఇంకా వెళ్ళాను లోపలికి. అండ్ వెళ్ళగానే అండ్ మాకు ఎంత పెద్ద ఫిష్ వెల్కమ్ చేసిందో చూసారు కదా. ఇంకా రాగానే ఇంకా షార్క్స్, ఇవన్నీ బేబీ షార్క్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకు వెల్కమ్ చేశాయి. అండ్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అని అనుకున్నారు కదా, ఫిష్ ఎక్వేరియమే. లోపలైతే సముద్రం ఉన్నట్టే నాకు అనిపించింది, మేబీ ఉండొచ్చేమో. అండ్ చాలా బేబీ షార్క్స్ ఉన్నాయి ఇందులోన. అండ్ ఇంకా నేను మాట్లాడేయకుండా మీకు మంచి మ్యూజిక్ ఇస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. పిల్లలకు కూడా చూపించండి, చాలా ఫిష్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ స్కూల్ ఆఫ్ ద ఫిష్ అన్నారు కదా, ఇందులో అయితే చాలా ఉన్నాయి. సో ఇంకా నేను మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ వీడియో అంతవరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి చాలాసేపుకి చూస్తే అర్థమైంది ఏంటి అంటే, అందులో క్రాబ్స్ ఉన్నాయని. క్రాబ్ ఒక్కొక్కటి ఎంత ఉందంటే, అది బయటకు వస్తే మనల్ని తినేసే అంత ఉందండి క్రాబ్స్ కూడాను. అండ్ ఇంకా మీరు వీడియో చూసుకోండి, మీకు ఏ యానిమల్ ఏది బాగుంది, ఏ ఫిష్ కొత్తగా ఉందో కూడా చెప్పండి. లోపలైతే వీడియోస్లో అయితే చాలా స్టార్ ఫిషెస్లో వెరైటీస్ అండ్ చాలా చూపించాను, సో వెళ్ళి చూసేయండి. సీ యు నెక్స్ట్ వీడియో, బై బాయ్. అండ్ ఇవి వచ్చేసి చిన్న రొయ్యలు అంటారు కదా, అవి.
బిగ్ రెయిన్ పడుతుంది. చెప్పాను కదా! చాలా అంటే చాలా వర్షం ఇంకా సెకండ్స్‌లో ఇంకా పడిపోయింది. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యూనివర్సల్ స్టూడియోలోనే మెట్రో ఉంటుంది. ఓన్లీ ఆ 4 ఏరియాస్ తిరగడానికని. ఇంకో ఏరియా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ మనం డెస్టినేషన్ ఎక్కినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండదు. మనీ పే చేయాలి. బట్ ఆ ఏరియాకి మనం వాక్ చేసుకొని వచ్చేస్తే ఒక ఏరియాకి నెక్స్ట్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ అక్కడ దిగాక ఇంకా ఫుడ్ చేసేసాము. ఫుడ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం మేము కూడా. అండ్ ఈ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఈ ఫుడ్ కోర్ట్‌లో మన ఇండియన్ ఫుడ్ ఏమీ ఉండదు. ఓన్లీ అదర్ కంట్రీస్‌వే ఉంటాయి. ఓన్లీ నాన్ వెజెసే ఉంటాయి. సో మీరెవరైనా వెళ్ళినప్పుడు చూసుకొని తినండి. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.